బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతుంది. విశాఖపట్నంలో కోవిడ్ కేసు నమోదైంది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీలో ఓ మహిళకు కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అయితే ఆ మహిళకు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులకు నెగిటివ్ అని తేలింది. ఆమెను వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని డాక్టర్లు సూచించారు. మహిళ ఇంటి పక్కల ఉన్న వారందరికీ కరోనా టెస్టులు చేయాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ కేసు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ఇప్పటి నుంచే మాస్కులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 95, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 55, కర్ణాటకలో 13, పాండిచ్చేరిలో 10 కొత్త కేసులు ఉన్నాయి. దీంతో మరోసారి వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే ప్రమాదం ఉండదని వైద్యుల సూచన. ఏపీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ కేసు నమోదవడంతో మొత్తం స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మద్దిలపాలెంకు చెందినటువంటి ఓ వివాహితకు కరోనా పాజిటివ్ గా వైద్యులైతే నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమెతో పాటు భర్తకి, పిల్లలకి కూడా ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ చేసినటువంటి నేపథ్యంలో ఇది కరోనాగా నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఆ కుటుంబం మొత్తాన్ని కూడా వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు అయితే సూచించారు. చుట్టుపక్కల వారందరికీ కూడా ప్రస్తుతం కరోనా నిర్ధారణకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే చేయాలని ప్రభుత్వం కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే 2020లో కూడా కరోనా వచ్చినప్పుడు మొట్టమొదటి కేసు విశాఖపట్నంలోనే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వరుసగా అటు విశాఖపట్నంతో పాటు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరులో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా కరోనా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో అందరూ అప్పుడు స్టార్టింగ్ కాబట్టి తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కరోనా కేసు నమోదైనటువంటి నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి వివాహతకు వైద్యులు అయితే ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, తోడు వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీనికి దగ్గు, జలుబుతో పాటుగా కొన్ని శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనిలో భాగంగానే ఈ కరోనా కూడా వచ్చి ఉండొచ్చు. అయితే ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళకు, ఆ వివాహితకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం అంటే ఆరోగ్యపరంగా అయితే ఏమి లేదు. తన సాధారణంగానే ఉంది. కొంత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందనేది వైద్యులైతే పరీక్షించిన తర్వాత నిర్ధారించినటువంటి హాస్పిటల్ కూడా తరలించకుండానే ఆమెకి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఆ క్వారంటైన్ 7 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కరోనా కేసులు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా శానిటైజ్ చేయాలనేది ప్రస్తుతం అయితే జీవీఎంసీ అధికారులకు సూచించినటువంటి పరిస్థితి ఉంది. మరి మరొకసారి అంటే ఇప్పటికే అటు విదేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అటు ఇండియాకి కేసులు ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖపట్నంలో మళ్ళీ తొలి కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అటు అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క కేసుతోనే ఇది ముగింపు పలకాలి, కరోనా కేసులు పెరగకుండా ఉండేలాగా ఉండాలనేది జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తము మద్దిలపాలెంకి సంబంధించినటువంటి ఈ కరోనా కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కలంతా కూడా శానిటైజ్ చేసి మొత్తం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా కూడా ఈ విధమైనటువంటి కేసులు నమోదు అవ్వచ్చు. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని విశాఖ వైద్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ రాజు, థ్యాంక్ యూ.